మనలో చాలా మందిమి మార్పు కోరుకుంటాం. కానీ ఎందుకు విఫలమవుతాం? ప్రేరణ, సంకల్పబలం అన్నీ ఉన్నా ఎందుకు మధ్యలోనే ఆగిపోతాం? అవును, ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య. ఈరోజు మనం విశ్లేషించబోయే మూలం ప్రకారం అసలు సమస్య మన లక్ష్యాలలో కాదట, మన పద్ధతులలోనే ఉందట. సరిగాదే. మనం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టేసుకుంటాం, కానీ వాటిని చేరుకోవడానికి అవసరమైన చిన్న చిన్న రోజువారీ చర్యలను పట్టించుకోం. అందుకే ఈరోజు మన చర్చకు ఆధారం జేమ్స్ క్లియర్ రాసిన ఒక ముఖ్యమైన భావన, అటామిక్ హ్యాబిట్స్. అటామిక్ హ్యాబిట్స్. అవును, అటామిక్ అనే పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి అణువంత చిన్నది, రెండు అపారమైన శక్తికి మూలం. ఈరోజు మనం చూడబోయేది సరిగ్గా ఇదే. అణువంత చిన్న పనులు మన జీవితంలో అణుశక్తి వంటి మార్పును ఎలా తీసుకువస్తాయో లోతుగా చర్చిద్దాం. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ప్రధాన ఆలోచన మన అలవాట్లే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి, మన భవిష్యత్తును శాసిస్తాయి. అంటే ప్రేరణ మీద ఆధారపడటం కంటే సరైన వ్యవస్థను నిర్మించుకోవటం ముఖ్యం అంటారు. అవును, అదే మనం ఈరోజు అర్థం చేసుకోబోయేది. అయితే ఆ చిన్న పనులు మొదట్లో ఎలాంటి ఫలితాలను చూపనప్పుడు వాటి కొనసాగించడం చాలా కష్టం కదా. మొదటి రోజు జిమ్కి వెళితే మన శరీరంలో ఏ మార్పూ కనిపించదు. నిజమే. ఇక్కడే కాంపౌండింగ్ అనే భావన మనకు సహాయపడుతుందంటోంది ఈ మూలం. జీవితాన్ని ఒక బ్యాంక్ ఖాతాలాగా ఊహించుకోవాలనే ఆలోచన చాలా బాగుంది. అది ఒక శక్తివంతమైన పోలిక. మనం చేసే ప్రతి చిన్న మంచి అలవాటు ఆ ఖాతాలో కొంచెం డబ్బు జమ చేసినట్లు. ఉదాహరణకు ఉదయాన్నే 5 నిమిషాలు చదవడం, అదొక చిన్న డిపాజిట్. భోజనంలో ఒక పండు తినడం మరో డిపాజిట్. అలాగే చెడు అలవాట్లు, ప్రతి చెడు అలవాటు ఆ ఖాతా నుండి డబ్బు తీసేసినట్లు. ఫోన్ చూస్తూ గంటల తరబడి సమయం వృధా చేయడం ఒక పెద్ద విత్డ్రాల్. అంటే మనం చేసే ప్రతి చిన్న ఎంపిక, మంచిదైనా చెడ్డదైనా, అది మన భవిష్యత్తుపై ఖచ్చితంగా వడ్డీని కూడగడుతోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఈ కాంపౌండింగ్ ప్రభావం మొదట్లో అస్సలు కనిపించదు. అవును, అసలు కనిపించదు. మొదటి రోజు, మొదటి వారం పెద్దగా మార్పేమీ ఉండదు. కాని కొన్ని నెలల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే జీవితం పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఈ పుస్తకంలో నొక్కి చెప్పిన విషయమేంటంటే రోజుకు కేవలం 1% మెరుగుపడితే సంవత్సరానికి 37 రెట్లు మెరుగవుతాం. 37 రెట్లా? అవును. అది నమ్మశక్యంగా లేదు. అంటే ఆ చిన్న మార్పుల ప్రభావం కాలక్రమేణా ఎంత ఘాతాంకంగా పెరుగుతుందో అర్థమవుతోంది. అవును, అదే. దీనికొక మంచి ఉదాహరణ కూడా ఉంది. బ్రిటిష్ సైక్లింగ్ జట్టు గురించి. ఓ! వాళ్లు కప్పుడు చాలా సగటు ప్రదక్షిణ కనబరిచేవారు. కాని కేవలం చిన్న చిన్న మెరుగుదలలపై, అంటే టైర్ల గ్రిప్, సీట్ ఎర్గోనామిక్స్, చివరికి క్రీడాకారుల నిద్ర నాణ్యత వంటి వాటిపై దృష్టి పెట్టారు. అంటే ప్రతి చిన్న విషయంలో 1% మెరుగుదల. సరిగ్గా. అలా చేసి ప్రపంచాన్ని ఏలడం మొదలుపెట్టారు. అదే ఈ 1% శక్తి. అందుకే అతి చిన్న అడుగు కూడా ఎప్పుడూ చిన్నది కాదు. అది మన భవిష్యత్తును నిర్దేశించే ఒక దిక్సూచి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడ నాకొక ప్రశ్న వస్తోంది. వ్యవస్థలు ముఖ్యమంటున్నారు, సరే, కానీ అసలొక లక్ష్యం లేకుండా వ్యవస్థను ఎలా నిర్మిస్తాం? నాకు ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా ప్రయాణం ఎలా మొదలుపెట్టగలను? అది చాలా మంచి ప్రశ్న. లక్ష్యాలను పూర్తిగా వదిలేయమని రచయిత చెప్పడం లేదు. మరి లక్ష్యాలు దిశను నిర్దేశించడానికి అవసరం, కాని ఆ దిశలో మనల్ని ముందుకు నడిపించేది వ్యవస్థ మాత్రమే. ఇక్కడొక ముఖ్యమైన వాక్యముంది. ఏంటది? మనుషులు వారి లక్ష్యాల స్థాయికి ఎదగరు, వారు వారి వ్యవస్థల స్థాయికి పడిపోతారు. ఓ, అది చాలా శక్తివంతంగా ఉంది. అవును. గెలిచిన వాళ్లకి ఓడిన వాళ్లకి ఇద్దరికీ ఒకే లక్ష్యాలుండొచ్చు. ఒలింపిక్స్లో పాల్గొనే ప్రతి అథ్లెట్కి స్వర్ణం గెలవాలనే లక్ష్యముంటుంది. నిజమే. కానీ గెలిచిన వాళ్ల దగ్గర మెరుగైన శిక్షణా వ్యవస్థ ఉంటుంది. అంతే తేడా. అంటే లక్ష్యమనేది ఫలితమైతే వ్యవస్థ అనేది ఆ ఫలితాన్ని సాధించే ప్రక్రియ. ఉదాహరణకు పుస్తకం రాయాలి అనేది లక్ష్యం. ప్రతిరోజూ ఉదయం ఒక పేజీ రాయడం అనేది వ్యవస్థ. సరిగ్గా అదే. లక్ష్యం ఒక తాత్కాలిక క్షణం, కానీ వ్యవస్థ జీవితాంతం మనతో ఉంటుంది. లక్ష్యం చేరుకున్న తర్వాత ప్రేరణ తగ్గిపోవచ్చు, కానీ వ్యవస్థ ఉంటే మనం పురోగమిస్తూనే ఉంటాం. బరువు తగ్గాలనుకోవడం లాంటిది. అవును. బరువు తగ్గాలనే లక్ష్యం పెట్టుకున్నవాళ్లు అది సాధించాక పాత అలవాట్లకు తిరిగి వెళ్లే ప్రమాదముంది. కాని ఆరోగ్యకరమైన జీవనశైలిని ఒక వ్యవస్థగా మార్చుకున్నవాళ్లు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. అందుకే కోరికలు కాదు,
మన దినచర్యలే మనల్ని మారుస్తాయి. ఈ వ్యక్తిత్వ మార్పు అనే ఆలోచన వినడానికి చాలా బాగుంది, కానీ కొంచెం భయానకంగా కూడా ఉంది. నేను ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిని అని నాకు నేను చెప్పుకుంటే సరిపోతుందా? ఆ నా మెదడు దాన్ని నమ్మకపోతే ఎలా? ఇది ఒక రకమైన స్వీయవంచనలా అనిపించదా? మీరు చాలా కీలకమైన సందేహాన్ని లేవనెత్తారు. ఇది కేవలం మనకు మనమే చెప్పుకోవడం గురించి కాదు, మరి దేని గురించి? మన చర్యల ద్వారా మనకు మనమే నిరూపించుకోవడం గురించే. రచయిత వాదన ప్రకారం నిజమైన మార్పు 3 స్థాయిలలో జరుగుతుంది: ఫలితాలు, ప్రక్రియ మరియు వ్యక్తిత్వం. వ్యక్తిత్వం. అవును, చాలామంది ఫలితాలపై బరువు తగ్గడం లేదా ప్రక్రియపై వ్యాయామం చేయడం దృష్టి పెడతారు. కానీ అసలైన శాశ్వతమైన మార్పు వ్యక్తిత్వ స్థాయిలో మొదలవుతుంది. దానిని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. నేను బరువు తగ్గాలనుకుంటున్నాను అని చెప్పడం ఫలితంపై దృష్టి పెట్టడం. నేను ఒక ఆరోగ్యకరమైన వ్యాయామం తప్పించుకోని వ్యక్తిని అని నమ్మడం వ్యక్తిత్వంపై దృష్టి పెట్టడం. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. చాలా. మనం చేసే ప్రతి చిన్న పని మన కొత్త వ్యక్తిత్వానికి వేసే ఒక ఓట్ లాంటిది. ఓటు. అవును, ఒక్కరోజు వ్యాయామం చేస్తే శరీరం మారకపోవచ్చు, కానీ అది నేను క్రమశిక్షణగల వ్యక్తిని అనే నమ్మకానికి మీరు వేసిన ఒక ఓటు. ఆ ఓటు అనే భావన చాలా శక్తివంతంగా ఉంది. అంటే 100 సార్లు వ్యాయామం చేస్తే నేను ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిని అనే నమ్మకానికి 100 ఓట్లు వేసినట్టు. ఖచ్చితంగా. ఆ నమ్మకానికి 100 ఆధారాలు సమర్పించినట్టు. ఇది ఒక వలయంలా పనిచేస్తోంది. సరిగ్గా. వ్యక్తిత్వం అలవాట్లను ప్రోత్సహిస్తుంది, అలవాట్లు ఆ వ్యక్తిత్వాన్ని ధృవీకరిస్తాయి. నేను ప్రతిరోజు చదివే వ్యక్తిని అని నమ్మడం మొదలుపెట్టి రోజుకు 1 పేజీ చదివినా ఆ చర్య ఆ నమ్మకాన్ని బలపరుస్తుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ కొత్త గుర్తింపు మనలో పాతుకుపోతుంది. అప్పుడు మనం చదవాలి అని బలవంతం చేసుకోము, ఎందుకంటే చదవడం మన స్వభావంలో భాగమైపోతుంది. లక్ష్యం పరిపూర్ణత కాదు, సరైన దిశలో ఓట్లు వేయడమే ముఖ్యం. మరి ఈ మంచి అలవాట్లను మన జీవితంలో అంతర్భాగం చేసుకోవడం ఎలా? కేవలం సంకల్ప బలం మీద ఆధారపడటం చాలా కష్టం కదా. మనల్ని ముందుకు నడిపించే ఒక ఫ్రేమ్వర్క్ ఏదైనా ఉందా? ఉంది. ఇక్కడే రచయిత 4 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించారు. 4 సూత్రాలా? అవును. ఏ మంచి అలవాటునైనా అలవర్చుకోవాలంటే దానిని 1 స్పష్టంగా మార్చాలి, ఆబ్వియస్. 2 ఆకర్షణీయంగా, అట్రాక్టివ్, 3 సులభంగా, ఈజీ, మరియు 4 సంతృప్తికరంగా మార్చాలి. సాటిస్ఫైయింగ్. అంటే క్రమశిక్షణను బలవంతంగా రుద్దే బదులు మనల్ని సరైన పనులు చేసేలా ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించుకోవాలి. అవును, ప్రేరణ కంటే మన పర్యావరణమే మన ప్రవర్తనను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం సరైన చర్యలను సులభతరం చేయాలి. ఉదాహరణకు ఎక్కువ చదవాలనుకుంటే దిండుపై ఒక పుస్తకం పెట్టుకోవాలి, అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోగ్యంగా తినాలనుకుంటే పండ్లో కూరగాయలను కంటికి కనిపించేలా ఫ్రిడ్జ్లో ముందు పెట్టాలి. అంటే దాన్ని సులభంగా అందుబాటులో ఉంచాలి. అంతే. ఇక్కడ రచయిత తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ 2 నిమిషాల నియమాన్ని ఎలా వాడారో వివరిస్తారు. 2 నిమిషాల నియమమా? అదేంటి? ఒక తీవ్రమైన గాయం తర్వాత తిరిగి వ్యాయామం మొదలుపెట్టడానికి అతని లక్ష్యం జిమ్కి వెళ్లి గంటల తరబడి కష్టపడటం కాదు. మరి కేవలం 2 నిమిషాలు వార్మప్ చేసి తిరిగి వచ్చేయడం. అది చాలా సులభం కాబట్టి అతనెప్పుడు తప్పించుకోలేదు. ఓ, చాలా సింపుల్గా ఉంది. అవును, ఏ కొత్త అలవాటునైనా 2 నిమిషాలలో పూర్తయ్యేలా కుదించాలి. రోజూ చదవాలి అనుకునే బదులు 1 పేజీ చదవాలి. యోగా చెయ్యాలి అనుకునే బదులు యోగా మ్యాట్ను బయటకు తీయాలి. సరిగ్గా. మొదలుపెట్టడమే అసలైన సవాల్. ఒకసారి మొదలుపెట్టాక కొనసాగించడం సులభం. ఇది చాలా ఆచరణాత్మకమైన సలహా. అలవాటును మొదలుపెట్టడానికి ఉన్న అడ్డంకిని తొలగించడం, మంచి అలవాట్లను సులభతరం చేయడం. అర్థమైంది. కాని చెడు అలవాట్ల సంగతేంటి? వాటిని వదిలించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అవి మనకు తక్షణ ఆనందాన్ని ఇస్తాయి. ఈ తక్షణ సంతృప్తిని అధిగమించడంపై ఏమైనా ప్రత్యేక సూచనలు ఉన్నాయా? మీరడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. మంచి అలవాట్లు ఎలా కాంపౌండ్ అవుతాయో చెడు అలవాట్లు కూడా అంతే. అవును, అంతే వేగంగా కాంపౌండ్ అవుతాయి. వాటిని విడనాడటానికి మనం ముందు చెప్పుకున్న 4 సూత్రాలకు వ్యతిరేకంగా చేయాలి. అంటే రివర్స్లో? అవును. చెడు అలవాటును అదృశ్యంగా, అంటే ఇన్విజిబుల్, అనాకర్షణీయంగా, కష్టంగా మరియు అసంతృప్తికరంగా మార్చాలి. అంటే చెడు అలవాట్లకు అడ్డంకులు సృష్టించాలి. ఖచ్చితంగా. మెదడు ఎప్పుడూ సులభమైన మార్గాన్నే ఎంచుకుంటుంది. కాబట్టి
చెడు అలవాటును కష్టతరం చెయ్యాలి. ఉదాహరణకు జంక్ ఫుడ్ తినకూడదనుకుంటే దాన్ని అసలు ఇంటికి తీసుకురావద్దు. అది అదృశ్యం. కంటికి కనిపించకుండా ఉంటే తినాలనే కోరిక తగ్గుతుంది. సోషల్ మీడియా వాడకం తగ్గించాలనుకుంటే ఫోన్లోని యాప్స్ను హోమ్ స్క్రీన్ నుండి తీసేయడం, ప్రతిసారీ లాగౌట్ చేయడం వంటివి చేయాలి. అది చాలా కష్టంగా ఉంటుంది. అవును, ప్రతిసారీ పాస్వర్డ్ టైప్ చేయాల్సి రావడమనేది ఒక చిన్న అడ్డంకి. కానీ ఆ చిన్న అడ్డంకే మనల్ని చాలాసార్లు ఆపుతుంది. మీరు చెప్పినట్లు తక్షణ సంతృప్తి ఒక పెద్ద సవాల్. సిగరెట్ తాగడం వల్ల వచ్చే నష్టం ఎప్పుడో భవిష్యత్తులో కనిపిస్తుంది, కాని దానివల్ల కలిగే తక్షణ ఉపశమనం వెంటనే లభిస్తుంది. ఈ సమీకరణాన్ని ఎలా మార్చాలి? దానికొక మార్గముంది. చెడు అలవాటు యొక్క తక్షణ పర్యవసనాన్ని అసంతృప్తికరంగా మార్చాలి. ఎలా? ఉదాహరణకు, డబ్బు వృధా చేయకూడదనుకుంటే మీరు అనవసరంగా ఖర్చు చేసిన ప్రతిసారీ ఆ సమానమైన మొత్తాన్ని మీ సేవింగ్స్ ఖాతాలోకి బలవంతంగా బదిలీ చేయాలి. అది తక్షణ నొప్పిని సృష్టిస్తుంది. అవును. ఇది మన మెదడుకు ఒక సంకేతాన్ని పంపుతుంది. ఈ చర్యకు తక్షణ ప్రతికూల పర్యవసానముంది. కాలక్రమేణా మెదడు ఆ చర్యను నొప్పితో ముడిపెడుతుంది. మొత్తం మీద ఈ చర్చ సారాంశమేంటంటే, నిజమైన పరివర్తన అంటే వ్యక్తిత్వ మార్పు. వేరే వ్యక్తిలా నటించడం కాదు, ఆ వ్యక్తిగా మారడం. అవును. మన ఉపచేతన మనస్సు ప్రేరణను కాదు, పునరావృత చర్యలను వింటుంది. చిన్న చిన్న సానుకూల అలవాట్లను పదే పదే చేయడం ద్వారా మనం ఒక కొత్త నమ్మక వ్యవస్థను మనలో ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అవును. ఇక్కడ చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం, తీవ్రత కంటే స్థిరత్వం గొప్పది. కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ. సరిగ్గా. ఎప్పుడో ఒకసారి జిమ్కి వెళ్లి 2 గంటలు కష్టపడటం కంటే ప్రతిరోజూ 10 నిమిషాలు నడవడం ఎంతో మేలు చేస్తుంది. మన ప్రస్తుత అలవాట్లే మన భవిష్యత్ జీవనశైలి నిర్మిస్తున్నాయి. ఒక సంపన్నమైన భవిష్యత్తు కావాలంటే ఈరోజు సంపన్నమైన అలవాట్లను నిర్మించుకోవాలి. ప్రశాంతమైన మనస్సు కావాలంటే ఈరోజు ప్రశాంతతనిచ్చే దినచర్యలను అలవర్చుకోవాలి. దానికి కారణం మనలో సంకల్ప బలం లేకపోవడం కాదు, మన వ్యవస్థలు బలహీనంగా ఉండటం. అవును, ఫలితాలను వెంబడించడం ఆపి మన ప్రక్రియను, మన వ్యవస్థలు బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. సరిగ్గా చెప్పారు. అందుకే ఈ భావనల వెనుక ఉన్న అసలైన సత్యమేంటంటే, వ్యక్తిత్వం అనేది కనుగొనబడేది కాదు, అది నిర్మించబడేది. అవును. ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్లు అలవాటును జోడించి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. ప్రతి చిన్న అలవాటు ఒక ఇటుక లాంటిది. మనం అవ్వాలనుకుంటున్న వ్యక్తి మనలోనే ఉన్నాడు. ప్రతి చిన్న అలవాటు ఆ వ్యక్తిత్వాన్ని అన్లాక్ చేస్తుంది. అదే అటామిక్ హ్యాబిట్స్ యొక్క అసలైన శక్తి. అద్భుతంగా వివరించారు. ఈ చర్చ వింటున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచన. మన భవిష్యత్తులో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ వ్యక్తిత్వానికి అనుగుణంగా ఈరోజు మనం ఏ ఒక్క చిన్న ఓటు వేయగలం? ఏ ఒక్క చిన్న చర్య మన కొత్త గుర్తింపుకు పునాది వేయగలదు? ఆలోచించాల్సిన విషయం.